స్నేహితులారా అందరికీ నా నమస్కారాలు. ఈరోజు అంబేద్కర్ యొక్క 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఆవిష్కరణ జరుగుతున్నది. గతంలో విగ్రహం ఉన్నది కానీ చిన్నది ఉన్నది. దాని ప్రకారం ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున మంచి విగ్రహాన్ని పెట్టాడు. నేను ఈరోజు అటువంటిది మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. అంబేద్కర్ గారు, భీమ్రావ్ అంబేద్కర్ గారు చిన్న కుటుంబంలో వచ్చాడు. అంత దళిత కుటుంబం. ఆయన ఇంగ్లాండ్ పోయి చదువుకునే స్తోమత లేదు, కానీ ఏదో ఒక రాజుగారి పుణ్యమాన్ని ఇంగ్లాండ్ పోయాడు, బ్యారెట్లో చదివాడు. వచ్చేటప్పుడే స్వాతంత్రం వచ్చింది. కాబట్టి గాంధీజీ కూడా బతికే ఉన్నాడు. గాంధీజీ కలిసి రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ గారికి అప్పచెప్పారు. రాజ్యాంగాన్ని రచించాడు. ఆయన పుణ్యం ప్రకారం ఈరోజు మనం అందరూ నడుచుకుంటున్నాం కూడా, నడుస్తాం కూడా. కనుక తప్పకుండా ఆయన గౌరవించి ఆయన రాజ్యాంగాన్ని కొద్దిగా ఇంగ్లీష్ రాజ్యాంగాన్ని కలిపిండి అనుకోవడం. అయినా చాలామంది మేధావులు మన ఇండియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళు మేధావులు అందరూ కలిసి పెద్ద ఎత్తున రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ఆయన సూచన ప్రకారం భారతదేశంలో బతుకుతున్నాం. కాబట్టి మీరందరూ అంబేద్కర్ గారిని పూజించే వ్యక్తి కాబట్టి మనం అంతా పూజ చేసుకొని ఈరోజు ఆయన రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కోడంగల్ అభివృద్ధిలో భాగంగా గౌరవశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి సార్ గారు మనకు అంబేద్కర్ చౌరస్తాలో ఇక్కడ ఒక నూతన కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషమైన విషయం. ముఖ్యంగా ఏప్రిల్ 14 ఈరోజు ఈ కాంస్య విగ్రహాన్ని అధికారికంగా మన అధికారులు ఇక ఆవిష్కరించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నా. ముఖ్యంగా ఈ అధికారికంగా ఈ నూతన కాంస్య విగ్రహం ఆవిష్కరణకు ఇచ్చేసినటువంటి మన ఎక్స్ ఎంపీపీ ముద్దప్ప సార్ గారికి, మరియు ఎక్స్ చైర్మన్ జగదీశ్వర్ రెడ్డి సార్ గారికి, మరియు ప్రశాంతయ్య గారికి, అలాగే మన గౌరవనీయులు పోలీస్ హౌసింగ్ బోర్డ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గుర్రబేడి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, అంబేద్కర్ గారు ఎంత కోడంగల్ అభివృద్ధిలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా అనేది మొట్టమొదటగా అభివృద్ధి సూచిక వైపు వెళ్తుంది. అలాగే కోడంగల్ కూడా మొత్తం అభివృద్ధి వైపు వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ప్రజా సంఘాల నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అంబేద్కర్ వాదులకు, అంబేద్కర్ వారసులకు, వివిధ అన్ని ప్రతి పార్టీల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా మన అధికారి అయినటువంటి తహసీల్దార్ గారికి వినలేదు. It is not just about remembering Baba Saheb's contribution. It is about implementing his values in our daily life. Respect for others, standing injustice and valuing education is there for in our daily life. He stood for us. Ambedkar dedicated his life to ensuring social equality and many others. He fought for the rights, contribution, and he fought for caste discrimination, and he did many things for us. Baba Saheb's contribution is he parliamented in our daily lives. Baba Saheb's Ambedkar Jayanti is declared on 14th April. Every year we celebrate Baba Saheb's contribution. Baba Saheb's contribution, known as popularly as known as Bhimrao. He is a father of